చెప్పు రాజేష్, కొంచెం గుసగుస. ఇప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతూ వెళ్తున్నాం కదా, ముందుకి వెళ్తున్నప్పుడు ఈ ఈ ఆలోచనలని వస్తున్నప్పుడు మనం సాక్షిగా ఉంటూ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నలాగా ప్రయత్నం, అంటే తీసుకోకుండా గమనించుకుంటూ పోతున్నా ముందుకి. బట్ గుడికి వెళ్ళాలని, లేకపోతే పూజ చేయాలని, దీపం పెట్టాలని ఉంటాయి కొన్ని. ఒకప్పుడు ఇవి బాగా చేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా అది. అంటే నాకంతా అంత ఇంట్రెస్ట్ పోతుంది. కోటి పూజలు ఈక్వల్ టు ఒక స్తోత్రము, కోటి స్తోత్రం ఇప్పుడు మళ్ళీ సిద్ధాంతంలో పడుతుంది. చెయ్యి. ఓకే, వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. యాక్ చేయడంలో ఒక బ్యూటీ ఉంది కదా, అంటే శ్రద్ధగా చేయడం ఉంది కదా ఒకటి. శ్రద్ధగా చేయాలంతే. చెయ్యి. దైవ దర్శనాలు రోజు సౌందర్య లహరి చదువుతున్నాంగా అంతే. ఓకే, జపం చెయ్యి, అంతే, తప్పేం లేదు. ఇంతసేపు చెప్పింది సంఘర్షణ లేకుండా చెయ్యి, అంతే. నువ్వు చేసినావు లేదు, సంఘర్షణ వచ్చేసింది చూడు. చాలా మంది సంఘర్షణ, నీకు చేయాలనిపించింది చెయ్యి, చేయాలనిపించింది చేయకు, అంతే. కానీ చేయాలని ఆలోచిస్తూ ఉండకూడదు. ఎవరైనా అయితే నా తలిపేరా. ఇప్పుడు ఇది తినాలి, ఇది తినొద్దని ఏమైనా ఉంటుందా? ఉంటుందా? శరీరానికి ధర్మాలు ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా ఉండి. ఎందుకు లేవు? ఎప్పుడన్నా పేపర్ తిన్నావా పచ్చడాంచుకొని? తినలేదు. అయిపోయా. బట్ సామాజిక అందరు తింటున్నవే, నాన్ వెజ్, వెజ్ అని రెండు ఉన్నాయి అనుకో. అది నీ విచక్షణ అంతే. ఎందుకు నాన్ వెజ్ తినొద్దంటే, ఒక ప్రాణి నువ్వు తినడానికి ఒక ప్రాణిని చంపాలా తినకూడదు. కానీ ఒకవేళ ఆది మానవుడు అనుకో, వాడు కోపంతో చంపలే, ఆకలితో వాడికి వేరే ఫుడ్ చేసుకోవడం రాదు కాబట్టి చంపాడు. ఇప్పుడు మనిషికి 1,00,000 ఆప్షన్స్ ఉన్నాయి. మేము చక్క రోజు జ్యూస్ తాగుతున్నాం. మరి చాలా మంది వితండవాదం కూడా చేస్తారు. మరి మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంది, కానీ నువ్వు కొత్తిమీర తింపితే మళ్ళీ కొత్తిమీర వస్తుంది. కానీ కోడి కాలు కట్ చేస్తే ఇంకో కాలు రాదు. అందుకే నువ్వు కట్ చేయకూడదు, అంతే. అట్లా. ఓకే, అదే క్లారిటీ తోటి అవును. సో పూజ జపం చేసుకోవచ్చు. బట్ ఎగ్స్ అనేవి ఇప్పుడు కొన్ని కంట్రీ ఎగ్స్ ఉంటాయి, కొన్ని అన్ఫెర్టిలైజ్డ్ కమర్షియల్ ఎగ్స్ ఉంటాయి. అన్ఫెర్టిలైజ్డ్ కమర్షియల్ ఎగ్లో యోక్ కానీ ఏది కానీ దాంట్లో జీవం ఉండదు, మేల్ రోస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అది తయారు చేసేది తినడానికి, దానివల్ల మనం దాన్ని చంపట్లేదు. తినకపోతే ఖరాబ్ అయిపోతాయి అన్నది. ఇది ఆలోచించకు, నీకు ఏం చేయాలనిపిస్తే అంతే. అంటే చిన్న చిన్న సంశయాలు కాదు, నిర్ణయానికి రా. సంశయం ఎందుకు వస్తుంది? కూడా అది ఒక్కటి లేకపోతే చస్తావా? ఏమన్నా కాదు, వదిలే అంతే. ఇదంతా మనిషిని తను తాను ఫూల్ చేసుకునే ప్రక్రియ. అంటే నాన్ వెజ్ తినము అని చెప్పి పనసకాయ బిర్యానీ చేసుకుంటుంది ఈ మధ్యన. పనసకాయ బిర్యానీ. చరణు, నాన్ వెజ్ మేము తినము కానీ పనసకాయ బిర్యానీ చేసుకుంటున్నారు. ఆ పనసకాయ బిర్యానీ ప్రజెంటేషన్ ఎట్లుంటుంది? నాన్ వెజ్ లాగా ఉంటుంది. అంటే అట్లీస్ట్ నీ మనసు, అమ్మ నాన్ వెజ్ తినపోయినా అట్లీస్ట్ నాన్ వెజ్ లాగా ఉన్నది తింటున్నా. అట్లని కాదు, మెయిల్ మేకర్ కూడా చాలా మంది. ఫుడ్ వల్ల ఏది రాదు. ఫుడ్ నీకు ఒక సహాయకారి. శరీరానికి అది ఎక్కువైనా, ఎనర్జీ ఎక్కువైనా, ప్రోటీన్ ఎక్కువైనా, విటమిన్స్ ఎక్కువైనా రోగాలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు నా బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది. ఎక్కువ ప్యూరిఫై అయితే చచ్చిపోతావు. ఏదైనా అతి మంచిది కాదు. ఒకప్పుడు సూపర్ స్టార్ మధుబాల ఉంది కదా, ఆమెకు ఒక వింత వ్యాధి వచ్చింది, చిన్న వయసులో చచ్చిపోయింది. ఆవిడకి బ్లడ్ ఎక్కువ తయారవుతుంది బాడీలో. మాట్లాడుతుంటే నోటకెళ్ళి వచ్చేసిందంట బ్లడ్. మరి ఏం చేస్తావు? డబ్బు ఉంది, అంత ఉంది, నసీబ్ ఐసా క్యా కరే. ఓకే, అంటే నాన్ వెజ్ అని మోజు కాదు, కానీ కొన్ని డెఫిషియన్సీస్ ఉంటాయి. దానివల్ల వెజ్లో తిన్నామన్నట్టు చిన్న చిన్న సంశయాలు. నీకు అసలు ఇప్పటికి ఏమీ తెలియదు. ఓకే, అందరు చెప్తే విని చేస్తున్నావు అంతే. అది తినడం వల్ల నీకు వస్తుంది అనుకుంటున్నావు. అసలు నువ్వేం తినకుండా ఇంకా బాగుంటుంది. సూపర్. అల్టిమేట్ అని తినకుండా ఉండడం. అందుకని అది నేను చెప్పేది ఏంటంటే, నువ్వు తినడం కోసం అది ఇప్పుడు ఓ గుడ్డు తయారు చేశారు అంటే అది మనిషి సృష్టి. అది గుడ్డు ఆకరలు ఎందుకు ఉండాలి అప్పుడు? అవును, అది కోడి నుంచి రాదా బయటికి? కోడి నుంచి వస్తుంది. అయిపోయి ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అది కోడిది, నీది కాదు. ఓకే, చెప్పు బ్రదర్. ఇప్పుడు మనకి రమణ మహర్షి గారు ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, కర్తాభావం లేకుండా ఉండాలనేది. అందుకే ఈ విరోధాభాష మీద ఆలోచనలు ఎదురుతున్నావు. తిరుగుతున్నా అంటే నేను చెప్పేది, ఇంత డైవర్సిఫైడ్ డిస్కషన్ ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ ఒక్కదాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళంతే. దానివల్ల ఉపయోగం లేదు.
ఒక పక్క గుడ్డు ఉంది, ఒక పక్క రమణ మహర్షి ఉంది, కుదరదు మ్యాచ్. గుడ్డుని కట్ చేయడం ఈజీ. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గుడ్డు కట్ అయిపోయింది. నేను చెప్పేది ఫండమెంటల్స్లోనే మనం ఇంకా కొట్టుకుంటున్నాం అనుకో, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఇదే మన ఇంకా ఆలోచనలుగా ఉంటే అసలు మనం మూలం వైపు ఎప్పుడు వెళ్తాం? అది నేను అంటున్నది. అంటే ప్రశ్నకు వరకు వస్తే రమణ మహర్షిది ప్రశ్నే, గుడ్డుది ప్రశ్నే అనుకుందాం, కానీ ఆ మైండ్ ఎటువంటిది అని చూస్తున్నాను నేను. అంటే ఒక పక్క ఫస్ట్ నువ్వు అడిగింది పూజల గురించి, అదంతా ఫుడ్ గురించి అడిగితే, అదంతా ముక్తి, ఇట్లా ఎట్లా కుదురుతుంది? వేరే వాళ్ళు మనం అడుగుతున్న ప్రశ్నలకి అసలు వేరే వాళ్ళు ఎవరు లేరు. అడిగితే అడగని, చెప్తే చెప్పు, లేకపోతే నాకు తెలియదు అని చెప్పు, ఓకే చేశానని చెప్పు. నువ్వు రూమ్లో చేసుకుంటుందా అని చెప్పి, నేను బయట చేయొద్దు, మా గురువు గారు చెప్పి రూమ్లోనే చేయమన్నారు ఏకాంతంగా. ఊరికి వచ్చిన మిషన్ గడ్డ కొడుతూ ఉంటుంది, అది 5 నిమిషాలకు ఒకసారి పడుకో, బయటకు వచ్చి ఇప్పుడు పూజ అయిపోయిందని చెప్పు. నువ్వు చేసేది వేరే వాళ్ళ కోసం అయితే అట్లా చెయ్యి, అంతే. వేరే అలాంటప్పుడు అట్లా చెయ్యి. అట్లా కాకుండా నీ కోసం అనుకో, చేస్తే చేయలేకపోతే లేదు. ఆ కోసం ఎట్లయితే అసలు నేను నాన్ వెజ్ మానేసి ఒక 2 years అవుతుంది. అంటే కొన్ని వితండవాదాలు వచ్చాయి, గుడ్డు వెజ్జే కదా, తినొచ్చు కదా. నేను అంటున్నది దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. నువ్వు సరైన జవాబు ఇస్తే ఎవరు అడగరు. యాక్చువల్గా నువ్వు చెప్పే జవాబులో కాస్త సంశయం ఉంటే మళ్ళీ ఏవో ప్రశ్నలు వస్తాయి. ఇంకా ఆ సంశయాలు మీతో తీర్చేస్తే ఆ సంశయమే పోతుంది కదా అనేది భావన. అది నువ్వు ఎవరు అడగకుండా నిర్ణయానికి రావాల్సిన ప్రశ్నలు 90 ఉంటాయి. ప్రతిదీ అడిగితే ఎట్లా? ఇప్పుడు దురద పెడుతుంది, ఎడమ చేతితో గోక్కోవాలా, కుడి చేతితో గోక్కోవాలంటే ఏం చెప్పాలి దానికి? అన్నీ అడగొద్దు, కొన్ని నీవే తెలుసుకోవాలి. ఆ చిన్న విషయానికి నిర్ణయం రాలేని వాడు అసలు సత్యత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడు? అట్లాంటి మనసు ఎట్లా ఏర్పడుతుంది? మనం ప్రతిదానికి డిపెండెన్స్ ఉంటే అసలు ఆ మైండ్ ఎట్టి చేస్తాం. చాలా విషయాలు నువ్వే క్లియర్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. నీ విచక్షణ ఉపయోగించాలి, నువ్వు చూడాలి దాన్ని. అట్లా ఎవ్వరి సర్టిఫికేషన్ అక్కర్లేకుండా నువ్వు నిర్ణయానికి వచ్చి జీవించేసేయాలి. మనం అడుగుతూ పోయామనుకో, అంటే దట్ షోస్ అవర్ మైండ్. నెక్స్ట్ ఇంకా చాలా వస్తాయి. అంటే కదా, ధ్యానం చేయాలి. ఏ ధ్యానం అండి? పొద్దున్న రాత్రి, పొద్దున అంటే ఎర్లీ మార్నింగ్ ఓకే, నాకు ఎర్లీ మార్నింగ్ ఓకే. స్నానం చేయాలా, పర్వాలేదా? స్నానం చేసిన కాషాయం కట్టుకోవాలి. ఇట్లా వస్తూనే ఉంటాయి ప్రశ్నలు. నీ 99% ప్రశ్నలు నిజమైన ప్రశ్నలు కావు, అవి జవాబులు నువ్వే కనుక్కోవాలి. పాపడి ఎడమకు తీయాలా, కుడికి తీయాలా, ఎదురు కూర్చోవాలా, ఉత్తరం దిక్కు పడుకోవాలా, కుడి దిక్కు పడుకోవాలి, ఎదుటి వ్యక్తి అడిగితే ఏం చేయాలి, నన్ను ద్వేషించేవాడు, ఇవన్నీ చాలా సూపర్ఫిషియల్. ఏం తినాలి, తిన్నాక నీళ్లు తాగొచ్చా, తింటూనే తాగాల, బట్ అవన్నీ ఓకే. నేను అవన్నీ ప్రశ్నలే కావు, అవన్నీ నువ్వు తెలుసుకోవాలి. వేరే వాళ్ళు చెప్పినా నీకు చాపల్యం ఉంటే పోదు, ఎంతమంది చెప్పినా పోదు. నువ్వు అర్థం చేసుకుంటే ఎవడు చెప్పినా పోతుంది, ఎవడు చెప్పినా. అందుకని నేనేమంటా, స్పిరిచువల్ డిస్కషన్ అంటే అన్నీ అడగడం అని కాదు, చాలా విషయాలు నీవే తెలుసుకున్నావు. విచారణ అందుకే, ఎవరో చెప్పింది వినడం కాదు. యు ఆర్ లుకింగ్ ఇన్ టు దట్ మ్యాటర్. చూసి 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 ఎంత ట్రై చేసినా చిక్కంది 1-2 ఉంటాయి, అవి మాత్రమే చర్చలోకి తీసుకుందాం. అంతే, లేకపోతే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు కొందరు ఉన్నారు కలర్ థియరీ నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఎరుపు తీసుకుంటే మైండ్ మీద ప్రభావం ఉంటుందంటే కదా అడుగుతారు. ఏం చెప్తాం వాడికి? అట్లాంటి వాటికి వేసుకొని చూడు, ప్రభావం ఉంటుందా చూడు, ఎవరో చెప్తే తెలిసిందా? ఇట్లా నమ్ముతారు కదా మనుషులు. ఎర్రది వేసుకుంటే ఆవు బెదురుతుందని, దానికి రంగులే కనబడవని ఎప్పుడు తెలుసుకుంటాడు అసలు మనిషి? అట్లా బెదిరేది రెడ్ కలర్ చూసి కాదు, నిన్ను చూసి. ఉదాహరణకి రెడ్ చొక్క తగిలిచ్చావు అనుకో, అప్పుడేం బెదరదు అది. ఆ రెడ్ చొక్కాలో వాడు దూరాడు, వాడు విచిత్రంగా ప్రవర్తిస్తే అది భయపడ్డది అంతే. మనం దాన్ని ఆధారం చేసుకుని ఎర్ర చొక్క వేసుకుంటే ఆవు ఓడుస్తుందని ప్రచారం, అది నిజం అనుకోవడం అట్లా. అందుకని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా 90% ప్రశ్నలకి నీవే సమాధానాలు కనుక్కుంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఎంక్వైర్. ఎందుకంటే ఎంక్వైరీ నీకు తెలిసింది, నువ్వు తెలుసుకున్న దాన్ని రూఢిగా జీవించడమో తెలిసింది. ఇప్పుడు ఎవరైతే ప్రతిదాన్ని అడుగుతున్నారో ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంక్వైరీ, వాడు ఊరికే నమ్మే స్థితిలో ఉన్నాడు. గురువు గారు చెప్పారు కరెక్ట్, అట్లెట్లయితుంది? నువ్వు కూడా తెలుసుకోవాలి రూఢిగా. అందుకని నేను ఇంకా మిగతా ప్రశ్నలతో సంబంధం లేకుండా నేను చెప్తున్నా, చాలా ప్రశ్నలకు నీవే తెలుసుకోవాలి సమాధానం. ఎవరో చెప్తారో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు డౌట్ వచ్చింది, నువ్వే దాన్ని ఎంక్వైరీ చూడు. కొన్ని ఉంటాయి, అది నువ్వు ఎంక్వైరీ చేసినా కూడా చిక్కదు. చాలా కాలం తర్వాత అప్పుడు నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ వ్యాఖ్య ఎలా ఉంటుందంటే, ఈ విషయం గురించి నేను కొంత చూశాను, నాకు ఇట్లా అనిపించింది, ఇట్లా ఇంప్లిమెంట్ చేశాను, ఇట్లా కొంతకాలం గడిచింది, అయినా కూడా ఈ చిన్న సంశయం మిగిలిందండి. అది రియల్ అప్రోచ్. అట్లాంటి వాళ్ళ కోసం ఒక వ్యక్తి చూస్తాడు, గురువులు అంటాడు. ఓకే,
వాళ్ళంతా ప్రశ్నలు జవాబులు ఇప్పుడు ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి కంటెంట్ అయితే చేస్తున్నారంటే చాలామంది. రియల్గా అన్ని ప్రశ్నలు లేవు. అవును. బేటా అంతేనా? అంతే ఇట్లా అంతే. సో నీ ప్రశ్నలకు నీవే సమాధానాలు కనుక్కోవడానికి ట్రై చేయి. ఎవ్వరు లేరు భూమి మీద, అప్పుడు నీకు జవాబు ఎవడిస్తాడు? అందుకే కాలము సమాధానం చెప్తుందని ఒక వ్యాఖ్య ఉంది మన భాష. అంటే అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం దొరికింది. బట్ అసలు ఈ విబరేషన్ అంటే ఏమిటి, ముక్తి అంటే ఏమిటి, సాక్షిగా ఎలా ఉండాలి చిక్కట్లేదు నాకు. అప్పుడు ఏంటంటే ఎవరు లేరు అడిగేవాడిని, నువ్వు వదిలేసావు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సడన్లీ యూ అండర్స్టూడ్. అట్లా జరుగుతుంది మ్యాజిక్.